ఓం నారాయణాయ అనే మంత్రంతో మనకి కడుపు నిండిపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల అదే సౌండ్ మొత్తం వినిపిస్తుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటీస్ వస్తుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు సింహాచలం వచ్చానండి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. నేను అనుకోలేదు వద్దామని, కానీ ఈరోజు రావడం జరిగింది. సింహాచలం కూడా మీకు ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో టోల్ గేట్ ఉంటుంది, ఒక టోల్ గేట్. ఆ టోల్ గేట్ దగ్గర ఆపి కార్కి ప్రైజ్ ఎంత అని చెప్పి ఒక కార్కి బస్సుకి ఎంత అని ప్రైజ్ అని ఉంటుంది. నాకు 30 రూపాయలు తీసుకున్నారు. బస్సుకి అయితే 100 రూపాయలు ఎంత ఉంటుంది. రోడ్ అయితే చాలా బాగుంది. కొండపైకి కేవుడు కొంచెం ప్రకృతిగా, అంటే వైజాగ్లో ఉన్నట్లేదు. మనం ఒక శ్రీశైలం, ఒక తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి. నాకైతే చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తారు కదా, చాలా ఫేమస్ అయింది అది. దారి అంతా ప్రకృతితో ఉందండి. నేను సిటీ మధ్యలో ఇంత ప్రకృతితో ఉన్న ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. కొండల మధ్యలో గుడి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. నేను అసలు వద్దామని చెప్పి అనుకోలేదు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన ఏదో దేవుడు కరుణిస్తేనే వస్తాం అని చెప్పి అంటారు కదా, అలాగే జరిగింది. నేను అనుకోలేదు, కానీ దేవుడు నువ్వు నా గుడికి రారా అన్నట్టు పిలిచినట్టు అనిపించింది. అందుకే నేను అనుకోకుండానే గుడికి రావడం జరిగింది. ఇది మెట్ల మించి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందంట, కానీ నేను కారు మీద వచ్చేసాను. మరి నాకు ఫ్లైట్కి లేట్ అయిపోతుందని చెప్పి నేను కారు మీద వచ్చేసాను. గుడి అయితే చాలా బాగుందండి. నేను చూస్తుంటే ముందు గుడి అనిపించింది. ఇది ఎంట్రన్స్లోని. తర్వాత ఇదేమో 300 రూపాయల టికెట్ లోపలికి వెళ్ళేదండి. ఇది ఇలా 300 రూపాయల టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళచ్చు. అక్కడ మన ఫోన్లు పెట్టి లోపలికి వెళ్ళాలి. ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి లేదు. మనం గుడి లోపల తీయడానికి లేదు వీడియోస్. అందుకే నేను ఫస్ట్ బయట తీసాను వీడియోస్. ఇంకా లోపల గుడిలో తీయడానికి లేదని చెప్పి అన్నారని చెప్పి నేను బయటే ఏమున్నాయన్నీ తీసాను. ఇదేమో మనం గుండ్లు గట్ట కుట్టించుకోవడానికి వెళ్తుంది. గుండ్లు గట్ట కుట్టించుకోవచ్చు ఇక్కడ. అటు పక్క నుంచి ఏమో లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే గుండ్లు గట్ట కొడతారు. ప్లేస్ అయితే చాలా బాగుందండి. పక్కన చిన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్. అది అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. ఇదేమో రథం అండి. రథం తీసుకున్నది. ఇది మొత్తం ఇదంతా పక్కనే గుళ్ళు కొట్టించింది. ఇదేమో గుడి అండి, మధ్యలో కనిపిస్తుంది కదా, అదే గుడి. చూడండి, అది ఒక గుడి మార్క్ పెట్టాను కదా, అదే గుడి అండి. మొత్తం చూడండి, మధ్యలో మార్క్ ఉంది కదా, గుడి అది. మనం లోపలికి వెళ్ళడానికి లేదు, అంటే వీడియో తీసుకోవడానికి లేదు. అందుకని చెప్పి నేను బయట నుంచే వీడియో తీశాను. మీకు గుడి ఎలా ఉంటుందో చూద్దామని. ఒకసారి నేను దర్శనం చేసుకోవడం మంచిదండి ఈ గుడిని. నేను ఫోన్ బయట వెళ్ళిపోయాను కదా, ఇంకా దర్శనం అయిపోయిందండి నాది. ఒకసారి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ కానీ ఏదైనా చూడడానికి చాలా బాగుంది. గుడి చాలా సంవత్సరాల క్రితం కూడా ఉంటుంది. పాత గుడి ఇది బాగానే. దాన్ని కొంచెం అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు గుడిని. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. బాగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు గుడిని. టెంపుల్కి అయితే ఒకసారి రండి. మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. గుడి అయితే లోపల చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. ఒక్క లైక్ కొడితే చాలు ఫ్రెండ్స్. ఆ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. చాలామంది లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.